లాంటి మరి పని చేస్తుంది గత 20 సంవత్సరాల నుంచి. మరి డాడీ మనకు అడ్వైజర్గా ఉంటూ డైరెక్టర్గా ఉంటే మాకు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. బాయ్స్ హాస్టల్ వాడంగా కేసీవన్ అనేటువంటి ఆయన అన్నాడు. మరి ప్రభునందరినీ పిలిచాడు. రూపాలంటే ఆయన వచ్చాడు, మన యాడమ్ గారు వచ్చారు, భాస్కర్ గారు ఏదో కారణం వల్ల రాలేదు, ప్రవీణ్ అన్నయ్య గారు వచ్చారు, శాంతివర్ధన్ సార్ ఇక్కడే ఉన్నారు, రాజు సార్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. గర్ల్స్ వార్డెన్కు శాంతమ్మ టీచర్ అని మొట్టమొదటి రిటైర్డ్ టీచర్. ఆమెను నేను ఆంటీ అని అనేదాన్ని నా కొలీగ్గా పనిచేసింది. ఆమెను రిక్వెస్ట్ చేశాను, ఆంటీ కొత్తగా హాస్టల్ తెచ్చాము, మరి నాకు ఎవ్వరూ తెలియదు, ఎవరిని అపాయింట్ చేయాలో నాకు తెలియదు, నీవు ఉంటావా ఆంటీ అంటే తప్ప చాలా సంతోషంగా ఒప్పుకున్నది. ఆమె నేర్పించినటువంటి ఆ పాట మీరు ఇప్పటికి కూడా ఉదయ కాలం మందు పాడుతూ ఉన్నారు. పాడండి ఒకసారి పొద్దున పాట కానివ్వండి. దేవుని స్తుతిస్తూ ఉదయకాలం లేచి దేవుని స్తుతించేటువంటి ఆ పాట మీ నోట పెట్టేది. అప్పటి నుండి కూడా ఆ పాట మీ నోట ఉదయకాలం అందు పాడుతూనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయురారోగ్యంతో పెడుతూ ఉన్నాడు. తర్వాత మొట్టమొదటి దాని తర్వాత జసంత టీచర్ అని క్యాథలిక్ ఆమె వచ్చింది, వార్డన్గా ఉంది. ఆమె అన్ని పనులు చేసేది. ఒకరు వంట లేకపోతే వంట పని కూడా తానే చేసేది. మరి సత్యం అని ఇంకొక ఆమె ఉండేది. దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ చాలా కొద్ది జీతంతో పనిచేసింది. 350 మందికి వంట చేసి పెట్టింది. వంట చేయడము, వడ్డించడము, డేక్షలు కలుసుకోవడము సమస్తం ఆమె చేసింది. ఆమెకు సహాయం చేసేటువంటి ఒక ఆరోగ్యం తాత పొయ్యి అంటూ పెట్టేవాడు. అప్పుడు మనకు గ్యాస్ స్టవ్ లేవు, ఇక్కడ పై భాగంలో ఉండింది, ఇక్కడ జనరేటర్ ఉండే చోట పొయ్యి ఉండింది. మరి అంత గొప్ప సమర్పణతో వారు అప్పుడు చేశారు. తర్వాత బాలమణి అనేటువంటి ఇంకొక అక్క 19 సంవత్సరంలో చిన్న వయసులోనే వచ్చింది. చాలా ఎక్స్పీరియన్స్ తాను ఇక్కడ పొందుకున్నది. దాదాపు 7.5 సంవత్సరాలు ఉండి ఎన్ని గొప్ప కార్యాలు అమ్మాయి చేసిందో నేను చెప్పలేను. చిన్న వయసు అయినప్పటికీ ఎన్నో విషయాలు చక్కగా నేర్చుకొని అది అందరినీ చక్కగా సిద్ధపరిచింది. కమల టీచర్ అనేటువంటి కొద్ది కాలం ఉంది. సుజాత అనేటువంటి మొన్న వచ్చినటువంటి ఆమె ఉంది. చాలా దైవజనులను దేవుడు ఆత్మీయంగా బలపరచబడ్డటువంటి వారిని దేవుడు అనిపిస్తూ వచ్చాడు. మరి సుజాత అక్క అంత సాక్ష్యం చెప్పాలనుకుంది, తనను తనకి ఇవ్వలేకపోయాము. ఒక్కోసారి మేము పిలుస్తాము. ఆమె మంచి సేవ చేస్తుంది. ఒక సంఘాన్ని కట్టుకున్నది. కొంతమంది పిల్లలను ఇక్కడ తప్పినటువంటి పిల్లలకు మరి ట్రైనింగ్ కూడా, బైబిల్ ట్రైనింగ్ కూడా తాను పంపించింది. కనుక చక్కటి సేవలో దేవుడు వాడుకున్నాడు. నేను ప్రక్కలో కూర్చున్నప్పుడు తను చెప్తూ ఉండింది, మా మమ్మీ నాకు వచ్చే సమయం ఇస్తే నేను చెప్తాను, ఇక్కడ నేను నాకు వేయబడ్డ పునాది నన్ను బలపరిచి స్థాయికి తీసుకుని వచ్చింది అని చెప్పడం అనేది నేను చాలా సంతోషించాను. మమత అనేటువంటి ఇంకొక ఆంటీ వచ్చేది. అక్కడ చాలా ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో పెంచబడినటువంటి ఆమె. తర్వాత లలిత ఆమె వచ్చింది, జ్యోత్స్న వచ్చింది, ఇప్పుడు జయసుధ ఉంది. ప్రియమైన పిల్లలారా, పెద్దల మాటకు లోబడండి, పెద్దల మాటకు లోబడండి, మాటకు విధేయత కనపరచండి. అప్పుడప్పుడు నేను వింటున్నాను, కొంతమంది పిల్లలు ఎదురు జవాబులు చెప్తున్నారని. ఎదురు జవాబులు చెప్పకండి, గద్దింపుకు లోబడండి, శిక్షను అంగీకరించండి, తప్పులు చేస్తే ఒప్పుకొనండి, దేవునికి వందనాలు చెల్లించండి. దేవా, నాకు ఈ శిక్ష ఇచ్చినందుకు వందనాలని చెప్పండి, ఈ గద్దింపు నాకు దొరికినందుకు వందనాలని చెప్పండి. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క రీతిగా దేవుడు జీవించబోతున్నాడు. మీరు పెద్దల మాట వినండి, గురువుల మాట వినండి, మోడల్స్ లేటర్ల మాట వినండి. మరి ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా అడ్వైస్ ఏదైతే నేను చేస్తూ ఉంటానో, ఏ రోజు కూడా
వారి సొంతది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ వాళ్ళు చేయలేదు. చెప్పింది ఏది నేర్పించాలంటే అది నేర్పిస్తూనే ఉన్నారు, ఏది చేయాలంటే అది చేస్తూనే ఉన్నారు. ఆ ప్రకారంగా విధేయతలతో స్టాఫ్ నడుచుకుంటూ ఉన్నందువలన మరి క్రమమైన పద్ధతిలో ఇంతవరకు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు మిమ్మల్ని, దేవుడు మీలో నిలిపినటువంటి విధేయతను మరి గుర్తిస్తూ ఒక్కొక్క బిడ్డను ఉన్నతమైన స్థాయిలోకి నడిపి